ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందట్లేదంటూ ఇప్పటికే రోగులు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు చాలని వైద్యం చేస్తున్నారు. అటు మందుల కొరత ఉన్నది, ఇటు డాక్టర్ల కొరత ఉన్నదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు భారీగా పేషెంట్ కూడా రావడం జరిగింది. తగిన వసతులు లేక, మౌలిక సదుపాయాలు లేక అందరూ పేషెంట్స్ కూడా హాస్పిటల్ ఆవరణ చుట్టూ కూడా నిలబడి ఉండే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో ఇప్పటికే సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. జీతాలు కూడా అరాకొరగా ప్రభుత్వం కూడా ఇస్తుందంటూ కూడా ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంఎన్జే హాస్పిటల్ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకొని దానిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రజలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకుంటే ఎముకలు కొరికే చలి ప్రారంభమైంది. రోజు రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య గాలుల వల్ల అధికంగా చలి అధికారులు సూచించారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, సిరిపూర్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా నవంబర్ 22 తారీఖు తర్వాత కూడా రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు విపరీతమైన చలి ఉంటుంది. దాని తర్వాత కూడా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.